గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, సాధారణంగా అమ్మవారిని మనం ఎలా తోస్తే అలా పిలుచుకుంటూ ఉంటాం. అమ్మవారికి 1000 నామాలు. అవును. మరి ఈ 1000 నామాలతో గనక మనం అమ్మవారిని పిలుచుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు ముందు 1000 అనే దానికి అర్థం తెలిస్తే అక్కడ 1000 ఉన్నాయో ఏమున్నాయో అర్థమవుతుంది. హ్మ్. అసలు సంస్కృతం ప్రకారము సహస్రము అనేది అనంతవాచి. సహస్రం లెక్కలేనంత. లెక్కలేనన్ని. ఆహా. ఎందుకంటే చూడండి, విష్ణుమూర్తిని కూడా సహస్రశీర్ష పురుష అంటూ ఉంటారు. అంటే 1000 తలల పాము మీద పవళిస్తూ ఉంటాడు. అంటే అక్కడ సహస్రము అంటే 1000 కాదమ్మా అర్థము. హ్మ్. అంతులేనటువంటి నామాలు, ఓ. అనంతమైనటువంటి నామాలు. అందుకే మీరు అమ్మవారిది అడిగారు కాబట్టి నేను చాలా తెలియజేయాలనుకుంటున్నాను. ఇది లలితా సహస్రనామము అంటే రహస్యనామ స్తోత్రము. హ్మ్. ఇక్కడ సహస్రము అనే పేరు వచ్చింది అంటే ఒక 1000 నామాల్లో అనంతమైనటువంటి నామాలు పొందుపరిచారు కాబట్టే దాన్ని హ్మ్. రహస్యనామ స్తోత్రము అన్నారు. ఓకే, ఓకే. అంటే చూడండి, శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీ శివా శివశక్తైక్య రూపిణి లలిత వరకు కూడా 1000 నామాలు. ఆ. 180 నామాల్లో అనంతమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి నామాలు హ్మ్. దాగి ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అమ్మా. మాత అనే నామానికి అర్థం శ్రీమాత కదా, మాతకు అర్థం చెప్పుకుందాం. మాతని అమ్మా అని పిలుస్తాం, అవును. అవునా? దాని తర్వాత మాత అని కొన్ని సందర్భాల్లో పిలుస్తూ పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడే మనం 2 వర్షన్స్ చూసాం. కొన్ని కొన్ని దాంట్లో మాయి అని పిలుస్తూ ఉంటారు. హ్మ్. ఉం? కొన్ని భాషల్లో మా అని పిలుస్తూ ఉంటారు. అంటే చూడండి, ఒక అమ్మకే ఏ భాషలో తీసుకున్నా అన్ని రకాల నామాలు ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఒక అమ్మ అనే పదానికే ఇన్ని ఉన్నప్పుడు అమ్మవారి నామాలు 1000లో ఎన్ని ఉంటాయి? అంతే కదా. అంటే ఎన్ని మంత్రాలమ్మా! ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం, హ్మ్. ఒక్కొక్క బీజాక్షరం. ఇవన్నీ మనం అందరూ బీజాక్షరాలు చదవలేరు కాబట్టి ఎంతో విశేషంగా మనకి చదువుకోవడానికి వీలుగా ఇవన్నీ అందించారు. హ్మ్. అందుకే ఏ పారాయణైనా చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధగానే చేయాలి. ఆ. పారాయణ అన్నారు. మరి అసలు ఏంటి పారాయణ అంటే? నామం తలుచుకోవడమే పారాయణ, ఇంకా విశేషంగా ఏదైనా చేయాల్సి ఉంటుందా? పారాయణ అంటే ఏంటి? చూడండి, మనకి సంవత్సర కాలంలో 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనంగా విభజించుకుని మనం అవును. చదువుకుంటూ ఉంటాం సంకల్పంలో. హ్మ్. చదువుకున్నప్పుడు అక్కడ కూడా చూడండి ఆయనము అని వచ్చింది. ఆ. ఆయనము అంటే ప్రయాణము. ఓహో. ఉత్తరానికి ప్రయాణము, దక్షిణానికి ప్రయాణాన్ని దక్షిణాయనము, ఉత్తరాయణము అంటూ ఉంటాం. అవును. ఇక్కడ పారాయణ అంటే అర్థమండి. ఇక్కడ కూడా ఆయన వచ్చింది కదా, అవును. పారా ప్లస్ ఆయన పారాయణ. హ్మ్. యువతల ఒడ్డునున్న మనల్ని అవతల ఒడ్డుకి తీర్చేదే పారాయణ. అంటే హ్మ్. ఇక్కడ ఉన్న మనల్ని భగవంతుడి దాకా తీసుకెళ్లేదే పారాయణ. ఓ. అంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. అవును. పైగా యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుందమ్మా. హ్మ్. ఇది మనది కలియుగం. త్రేతాయుగంలో ఒక ధర్మం, కృతయుగంలో అవును. తపస్సు. భగవంతుడు పిలిస్తే పలికేవారు. హ్మ్. ఎక్కడ చూసినా తపస్తే. అక్కడ అసలు అధర్మం అంటూ లేదు. హ్మ్. దేవుళ్ళు వచ్చి ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారట కృతయుగంలో. ఆహా. త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువులు చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. జపం, యజ్ఞయాగాది క్రతువులు చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. ఇక ద్వాపర యుగానికి వస్తే చూడండి, కృష్ణుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు. అంటే ఆ యుగ ధర్మం ధ్యానం. ధ్యానం ధ్యానం యజ్ఞయాగాది క్రతువులు కూడా ఉన్నాయి. అది వాటితో పాటు వదలలేదు. ధ్యానం. దానితో పాటు ధ్యానం. ఓకే. అందుకే ఈ ధ్యానాన్ని మనకి నేర్పిన గురువు కాబట్టే కృష్ణం వందే జగద్గురు. ఓ. మనకి ఎన్నో విషయాలు యజ్ఞయాగాది తపస్సులతో పాటు అవును. ఇంకా ఉంది అని చెప్పే విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప గురువు కృష్ణుడు. హ్మ్. తర్వాత మన కలియుగానికి ధర్మం నామపారాయణ. ఆ. ఒక నామం నువ్వు స్మరిస్తే చాలు, నీకు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానని చెప్పి యుగ ధర్మం. హ్మ్. కానీ మన నామం ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, శ్రీహరి శ్రీహరి అంటాను, లేకపోతే ఓం మహాలక్ష్మి అన్నాను, ఓం నమో నారాయణాయ అన్నాను. ఆ. మరి నాకు మోక్షం వచ్చేసిందా?
కాదు కదా! ఎప్పుడైతే నీ త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా నామాన్ని పలుకుతావో, అందుకే 1,00,000 కుంకుమార్చన చేస్తూ ఉంటారు మన చేత. 1,00,000 బిల్వాలతో అర్చన చేయిస్తూ ఉంటారు. అంటే 1,00,000 పత్రి పూజ. అంటే లక్షలో ఒక్కసారైనా మనం అలా ఆ! త్రికరణ అంటే శుద్ధితో 1,00,000 బిల్వాలు నువ్వు భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు, ఒక బిల్వమైనా నువ్వు త్రికరణ శుద్ధితో నువ్వు సమర్పిస్తే నేను పుచ్చుకుంటా అని భగవంతుడు ఎదురు చూస్తూ ఏంటమ్మా ఉంటాడు. అసలు త్రికరణ శుద్ధి అంటే ఏంటి? మనోవాక్కాయ కర్మలు. హ్మ్. మనస్సు, వాక్కు, కర్మ. మనస్సుని బట్టి వాక్కు, వాక్కు నుంచి కర్మ. ఆ. మనస్సు అంటే మన ఆలోచనే అనుకోండి. మన ఆలోచనకి ప్రతిరూపమే మనస్సు. హ్మ్. నేను ఇదివరకు కొన్ని వీడియోస్‌లో ఇదివరకు వేరే ఛానల్స్‌లో కూడా చెప్పాను. అసలు మనస్సు అనేది ఎక్కడుంది? హ్మ్. మనకి ఇన్ని స్కానింగ్‌లు చేస్తాంగా. డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో ఎక్స్‌రేలనో, స్కానింగ్‌లో చేయిస్తూ ఉంటాంగా. అవును. చేయించినప్పుడు మనకి ఎక్కడ మనసు అనే ఆర్గాన్ ఎక్కడ ఎందుకు బయటపడలేదు మరి? ఉండాలిగా. ఉండాలిగా. పోనీ. సరే ఇది స్థూల శరీరం తీసుకున్నప్పుడు సరే లివరో, కిడ్నీయో, చేతిలో, కాళ్ళో, మోకాళ్ళో. మరి సూక్ష్మ శరీరంలో తీసుకున్నా హ్మ్. నీకు 6 చక్రాలున్నాయి. ఏడవ చక్రం ఆఖరిది అనే చెప్పారు తప్ప, 7 ఆ. చక్రాల గురించే చెప్పారు తప్ప, సూక్ష్మ శరీరంలో కూడా మనసు యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. మరేంటి మనసంటే? అంటే లేని దాని కోసం వెంపర్లాడుతూ ఉండడం అనే దాని పేరే మనస్సు. ఆ! అంటే ఎప్పుడైతే నీ ఆలోచనకి ఒక రూపాన్ని నువ్వు కల్పించుకుంటావో, నీ మనస్సుగా భావిస్తూ ఉంటావు నువ్వు. అందుకే చూడండి అప్పుడే నా మనసుకు బాలే, నా మనసు బాలే, నా మనసుకి నచ్చలే. అంటే నీ ఆలోచన బాలేదక్కడ. నీ ఓకే. మనస్సు అంటే నీ ఆలోచనే. ఆలోచన. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా! మనసు హాయిగా ఉంది. హాయిగా అంటే నీ ఆలోచన సక్రమంగా ఉంది. అబ్బా! ఇప్పుడు నా మనసు బాలే అంటే నీ ఆలోచన బాలే. స్థిరంగా లేదు. అంటే నీ ఆలోచనకి నువ్వు కల్పించుకునే రూపమే హ్మ్. దాని పేరే మనస్సు. మనస్సు. ఇక్కడ అదే మనోవాక్కాయ కర్మలంటే మనస్సు. హ్మ్. ఆ మనస్సు అంటే నిలకడైనటువంటి ఆలోచన. ఆ. ఎప్పుడైతే నిలకడైనటువంటి ఆలోచన ఉంటుందో మంచి వాక్కొస్తుంది. అంతే. ఎప్పుడైతే మంచి వాక్కొస్తుందో మంచి కర్మ అంటే ఏంటి? పని. పని. నువ్వు చేసే పని పేరే కర్మ. హ్మ్. అబ్బా! నా కర్మరా బాబు అంటారు. కర్మ కాదది కర్మ. అంటే నువ్వు చేసే పనిని బట్టే హ్మ్. ఏ ఏది మంచి, ఏది చెడు అనేది నీ చేతుల్లోనే ఉంది. అంతే. దీన్ని బట్టి మనోవాక్కాయ కర్మలు. హ్మ్. త్రికరణములు ఎప్పుడైతే శుద్ధిగా ఉండి నువ్వు ఒక్కసారి రామ అను, ఒక్కసారి కృష్ణ అను, ఒక్కసారి శ్రీమాత్రే నమః అను హ్మ్. వచ్చి పలుకుతాడండి. నువ్వు ధ్యాయామి అనంగానే, ఆవాహయామి అనంగానే వస్తారు. హ్మ్. మనతో మాట్లాడతారు. కానీ వినేంత శక్తి నీకు కావాలిగా. అవును. ఆ భగవంతుడికి మనకి మధ్యలో హ్మ్. మాయ అనేటటువంటి పొర భగవంతుడికి నీకు మధ్యలో. హ్మ్. ఈ మాయ ఏం చేస్తూ ఉంటుంది? మనం అడిగిన దానికల్లా భగవంతుడు సమాధానం చెప్తున్నా హ్మ్. మనకి వినపడదు. ఎందుకంటే అమ్మ గర్భంలో మాయలోంచి పుట్టాము. మళ్ళీ మాయలోనే పడిపోతూ ఉంటాము. ఆ పొరే ఈ ప్రపంచం మాయ అనే పొర చుట్టూనే ఉంటాం. ఓహ్! అమ్మ గర్భంలోంచి కూడా మనం మాయలోనే ఉంటాం. అంతే దాని అండి. పేరే మాయ. అవును. ఇదంతా మాయా మాయా ప్రపంచం. దీనికి ప్రపంచం. ఎన్నో రంగులద్దింది అమ్మ. హ్మ్. నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం ఒక నామాన్ని జపిస్తూ ఉంటామో, ఒక నామాన్ని పలుకుతూ ఉంటామో, ఖచ్చితంగా భగవంతుడు పలుకుతాడు. హ్మ్. ఎందుకంటే మనం పుట్టిందే అందుకు కదమ్మా! ఎందుకు పలకడు? మనం అవును. ఎందుకు పుట్టాము? మనల్ని మనం తరింపజేసుకోవడానికి, ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికే మనం పుడతా. అవును. అందుకని త్రికరణ శుద్ధిగా నామం చేసుకోండి. హ్మ్. 1000 నామాలు చేశామా? 1,00,000 నామాలు చేశామా? హ్మ్. లేదా ఇన్ని వేల సార్లు చదివామా? కాదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఒక్క నామం చేసినా చాలు మన జీవితం పిలిస్తే ధన్యం. అమ్మ పలుకుతుంది. పలుకుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.